15వ అధ్యాయము వేర్వేరు అంటే అష్టాదశ సిద్ధుల నామములు వాటి లక్షణములు. శ్రీ భగవానుడు వచించెను. ఉద్ధవ, ఇంద్రియములను ప్రాణములను మనస్సును తన వశమునందుంచుకొని తన చిత్తమును నాయందే లగ్నమునొచ్చిన యోగికి అతని సాధనయందు విఘ్నము కలిగించుటకు గాను పెక్కు సిద్ధులు వచ్చి అతని ముందు నిలబడును, సిద్ధులు ప్రాప్తించును. ఉద్ధవుడు పలికెను నుడివెను. అచ్యుత, సకలలోక పూజ్యుడమైన నీవు యోగి పొంగవులకు సిద్ధులను ప్రసాదించు మహానుభావుడవు. సిద్ధులు ఎన్ని, దేనిని ధారణ చేసినచో ఏ సిద్ధి ఎట్లు ప్రాప్తించును దయతో వివరింపుము. శ్రీ భగవానుడు పలికెను. మహాత్మా ఉద్ధవ, ధారణాయోగ పారంగతులైన వారు 18 సిద్ధులను పేర్కొనరి. వాటిలో 8 సిద్ధులు ముఖ్య రూపముగా నాయందే గలవు. మిగిలిన 10 సిద్ధులు సత్వగుణము యొక్క ఉత్కర్షతో యోగులకు లభించును. ఈ 8 సిద్ధులలో అనిమ, మహిమ, లఘిమ అను 3ను శరీరములకు సంబంధించినవి. కోరిన కోరికలను తీర్చడి ప్రాప్తి అను సిద్ధి ఇంద్రియములకు సంబంధించినది. లౌకిక పారలౌకిక పదార్థములను లభింపజేసడి సిద్ధి ప్రాకామ్యము. మాయను దాని కార్యములను ప్రేరేపించు సిద్ధి ఈశిత్వము. శబ్దాది విషయముల యందు మనను వాటి యందు ఆసక్తుడు కాకుండా చేయనది వశిత్వ సిద్ధి. అన్ని విధములకు కోరికలు నశించిపోవునట్టిది కామావసాయిత అను సిద్ధి. ఈ అష్టసిద్ధులను నాలో సహజముగానే గలవు. ఇవి మాత్రమే గాక ఇంకనూ మరికొన్ని సిద్ధులు గలవు. ఈ శరీరమునందు ఆకలి దప్పులను కామక్రోధములను అదుపులో ఉంచగలుగుట, దూర ప్రదేశమున గల శబ్దములను వినగలుగుట, వస్తువులను చూడగలుగుట, శరీరముగా మనోవేగముతో ఇతర ప్రదేశములకు చేరగలుగుట, కోరుకొనిన రూపమును ధరింపగలుగుట, ఇతర శరీరమునందు ప్రవేశింపగలుగుట, పరకాయ ప్రవేశము, స్వచ్ఛందముగా దేహమును చాలింపగలుగుట, దేవతల వలె అప్సరసలతో కూడి క్రీడించుట, సంకల్పించిన దానిని సిద్ధింపజేసుకొనగలిగి ఉండుట, సంకల్ప సిద్ధిని కలిగి ఉండుట, తిరుగులేని ఆజ్ఞాశక్తిని కలిగి ఉండుట. ఈ 10 సిద్ధులను సత్వగుణ వృద్ధిచే సమకూరును. త్రికాల అంటే భూత భవిష్యద్వర్తమాన కాలముల జ్ఞానములు కలిగి ఉండుట, శీతోష్ణ సుఖ దుఃఖ రాగ ద్వేషాది ద్వంద్వములకు లోనుగాకుండుట, పరేంగిత జ్ఞానమును అంటే ఇతరుల మనస్సులలోని భావమును ఎరుంగగలుగుట, అగ్ని, సూర్యుడు, జలము, విషము వంటి శక్తులను స్తంభింపజేయుట, ఎట్టి స్థితిలోనూ ఎవరి వలనను పరాజయము పాలుగాకుండుట అను ఈ 5 సిద్ధులను యోగ సాధన బలముచే లభించును. ఉద్ధవ, ఇంతవరకు నేను తెలిపిన ఈ సిద్ధులన్నీయును యోగధారణ వలన లభించునట్టివి. వాటి పేర్లను కూడా వివరించితిని. ఇంకా ఏ యోగధారణ వలన ఏ సిద్ధులు ఎట్లు లభించునో విపులీకరించదను, ఆలకింపుము. ఉద్ధవ, పంచమహాభూతముల సూక్ష్మరూపములైన పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు నా శరీరమే. నా ఈ పంచతన్మాత్రలను మనస్సున ధారణ చేయు సాధకునకు అనిమ అను సిద్ధి ప్రాప్తించును. మహత్తత్వ రూపమున నేనే ప్రకాశించుచున్నాను. మహత్తత్వ రూపంలోనున్న పరమాత్మయందు మనస్సును నిలుపట వలన మహిమ అను సిద్ధి సమకూరును. అట్లే ఒక్కొక్క మహాభూతము యొక్క తన్మాత్రయందు కూడా మనస్సును లగ్నము చేసినచో మహిమ అను సిద్ధి లభించును. వాయువు మొదలగు 4 మహాభూతముల యందును పరమాణు రూపమున ఆకాశమే వ్యాప్తమై ఉన్నట్లు నేను సర్వత్రా పరిపూర్ణముగా వ్యాపించి ఉన్నాను. చిత్తమును నాయందే లగ్నమునొచ్చునట్టి యోగి నా తాదాత్మ్యమును పొందును. అప్పుడు అతనికి లఘిమ అను సిద్ధి ప్రాప్తించును. ఆ విధముగానే అతడు కాలము యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువయ్యడి సామర్థ్యమును కూడా పొందును. మనస్సు ఇంద్రియములన్నింటిలో ప్రముఖమైనది. ఇది అహంతత్వము యొక్క సత్వగుణ రూప వికారముచే రూపొందును. నా స్వరూపమైన అహంకారమునందు తన మనస్సును ఏకాగ్రమనొచ్చిన యోగికి తన ఇంద్రియములపై ఆధిపత్యము సిద్ధించును. అట్లే మనస్సును నాయందే లగ్నమునొచ్చిన భక్తునకు ప్రాప్తి అను సిద్ధి లభించును. నా అవ్యక్త రూపము నుండియే బ్రహ్మాండము యొక్క నిర్మాణము జరిగినది. మహత్తత్వ రూపము సూత్రాత్మయు అయిన హిరణ్య గర్భునియందు మనస్సును ధారణ చేసినచో ప్రాకామ్యము అను సిద్ధి లభించును. అతడు బ్రహ్మాండమునకు యజమాని, అధిపతి అయి పరమేష్టి పదమును పొందును. జై శ్రీహరి. ఈ ముల్లోకములకును నేనే అధిపతిని, త్రిగుణాత్మకమైన మాయకు నేనే స్వామిని, సమస్త బ్రహ్మాండములను నాశము చేయగల కాలస్వరూపుడను నేనే. జై శ్రీహరి. శివయ్య. క్షేత్రమైన శరీరమునకును క్షేత్రజ్ఞుడైన జీవాత్మకును ప్రేరణ గూర్చు పురుషోత్తముడను నేనే. నా ఈ విష్ణు స్వరూపమును చిత్తమునందు ధారణ చేసిన వానికి ఈశిత్వము అనే సిద్ధి లభించును. నా వలనే అతనికిని ఇచ్ఛానుసారము జీవులకు ప్రేరణను గూర్చడి సామర్థ్యము కూడా ప్రాప్తించును. శ్లోకం.
ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః క్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరనా. షడైశ్వర్య సంపన్నుడనైన నారాయణుడను నేనే. తురీయ స్థితికి చేరిన యోగి నా ఈ నారాయణ స్వరూపమును మనస్సునందు ధ్యానము చేసి స్థిరముగా నిలిపినచో అతనికి సాధర్మ్యము కలుగును, అనగా నా గుణములే లభ్యములగును. అట్టి యోగికి వసిత్వము అను సిద్ధి లభించును. జై శ్రీమన్నారాయణ. స్వచ్ఛమైన మనస్సు గల యోగి తన మనస్సును నిర్గుణ పరబ్రహ్మనైన నాయందు నిలిపి ఆ నిర్గుణ నిరాకార రూపమును ఉపాసించినచో అతనికి పరమానందము ప్రాప్తించును. అట్టి స్థితిలో అతనికి ఏ విధమైన కోరికలను ఉండవు. దీనినే కామావసాయిత అను సిద్ధిగా పేర్కొందరు. శ్వేతద్వీపాధిపతిని ధర్మమయుడను అయిన నా యొక్క శుద్ధ స్వరూపమునందు చిత్తమును స్థిరముగా నిలిపిన వానిని ఆకలి దప్పులు కామక్రోధములు శోకమోహములు బాధింపవు. అతడు పరమాత్మనైన నా శ్వేత అంటే శుద్ధ స్వరూపమును పొందును. నేను ఆకాశము వల్లే సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపుడను. నా యందు మనస్సును నిలిపి అనాహత నాదమును అంటే ప్రాణఘోషను చింతించడి యోగి దూరశ్రవణము అని సిద్ధిని పొందును. అతడు ఆకాశమును సంచరించుచుండెడి వివిధ ప్రాణుల భాషలను విని అవగాహన చేసుకొనగలడు. నేత్రములకు అధిష్టాత అయిన సూర్యునిపై దృష్టిని నిలిపి ఆ సూర్యబింబమును నేత్రముల యందు సంయోగపరచుచు నన్ను మనస్సును ధ్యానించి యోగి యొక్క దృష్టి సూక్ష్మమగును, నిశితమగును. అతడు దూరదర్శన సిద్ధిని పొందును. అంతటా అతడు విశ్వమున గల ఏ ప్రదేశమునైనను చూడగలడు. జై శ్రీహరి. ఉద్ధవ, బాహ్యేంద్రియములను అంతఃకరణములను జయించి ప్రాణాయామ పరాయణుడై చిత్తమును నాయందే ధారణ చేసిన యోగికి ప్రాప్తింపని సిద్ధియే ఉండదు. అతడికి అన్ని సిద్ధులను సులభముగానే లభించును. భక్తి యోగము, జ్ఞానయోగము మొదలగు యోగములను సాధన చేసి సాయుజ్య ముక్తిని పొందగోరెడి వారికి ఈ సిద్ధులు విఘ్నహేతువులని కొందరు జ్ఞానులు పేర్కొందురు. ఏలయన వీటి వలన పరమపద ప్రాప్తికి విలంబమేర్పడును. యోగ సాధన వలన ప్రాప్తించటి సిద్ధులన్నీయును ఉత్తమ జన్మలు, ఔషధులు, తపశ్చర్యలు, మంత్రోపాసనలు మున్నగు వాటి వలన కూడా లభించును. కానీ యోగ సాధనకు పరమ లక్ష్యములైన సాలోక్యాది మోక్షములు మాత్రము నా యందు చిత్తమును పూర్తిగా నిలుపకుండా ఎట్టి సాధన వల్లను లభించుట కల్లా. ఈ సకల సిద్ధులకును ప్రాపకుడను, హేతువును, నిర్వాహకుడను, ప్రభుడను నేనే. అంతేకాదు బ్రహ్మవాదులు ప్రతిపాదించిన ఆత్మోపాసనమైన సాంఖ్యశాస్త్రమునకును భగవదుపాసనాత్మకమైన యోగమునకును స్వర్గాది ప్రాపక యజ్ఞాది రూపధర్మములకును ప్రవర్తకుడను నేనే. జై శ్రీహరి. సకల జీవుల అంటే ప్రాణుల యందును నేను అంతర్యామిగా నుందును. కానీ ఆ దేహములకు మాత్రమే పరిమితుడను పరిచ్ఛున్నుడను గాను. నేను వాటికి బయట కూడా వ్యాపించి ఉండువాడను, అనగా ఆవరణరహితుడను, అపరిచ్ఛిన్నుడను. ప్రాణుల లోపల ద్రష్టగను బయట దృశ్యమాన జగత్తుగను సకల ప్రాణుల లోపల బయట ఉండెడి పంచమహాభూతముల వలె వ్యాపించి యుండువాడను. జై శ్రీహరి.